ముఖ్యలో బార్ అసోసియేషన్ ఎమ్మెల్యే భాషల అధ్యక్షులు గుర్రా సార్ గారు, సెక్రటరీ అయినటువంటి రఘురామరాజు గారు, తర్వాత రామకృష్ణ నాయక్ గారు, వాళ్ళ మిత్ర బృందం కుమారన్న, నారాయణ, వాళ్ళ బ్రదర్స్ ఫయాజ్ అండ్ జమీర్, మిగతా మా వైఎస్ సీనియర్ అందరికీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వాళ్ళ నాన్నగారు అయినటువంటి కే సుల్తాన్ సాహెబ్ రిటైర్డ్ ఎంఈఓగా పనిచేసినారు. వాళ్ళు ప్రెగ్నెంట్ల కిందటే స్వర్గస్థులైనారు. వాళ్ళ జ్ఞాపకార్థము వారికి ప్రియదర్శిని స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ ఆధ్వర్యంలో వాళ్ళు ప్రతి సంవత్సరం ఇవ్వాలని అనుకుంటున్నారు మా వైఎఫ్సీకి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. మరియు వారి యొక్క మిత్ర బృందానికి ఇదే విధంగా మన వైఎఫ్సీ టీం టీం కాకుండా ఏ టీం కూడా వారి యొక్క సహాయ సహకారం అందిస్తారు ఆశిస్తూ వారి యొక్క వచ్చినటువంటి గెస్ట్ సుల్తాన్ సార్ అంటే 3 తరాలకి తెలిసిన వ్యక్తి. ఆయన ఎటువంటి వ్యక్తి అంటే నిక్కచ్చిగా విధి నిర్వహణలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేసేటువంటి వ్యక్తి. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా సుల్తాన్ సార్ అంటే ఒక బ్రాండ్ అదే విధంగా ఉంది. ఎందుకంటే విధి నిర్వహణను ఆయన మనం భగవంతుడు చేసే అర్చన మాదిరిగా, భగవంతుని చేసే ప్రేయర్ మాదిరిగా, భగవంతుని చేసే నమాజ్ మాదిరిగా భావించిన వ్యక్తి. కాబట్టి ఆయన పేరు చెక్కు చెదరకుండా అదే విధంగా ఉంది. ఇన్ని రోజుల తర్వాత కూడా ఆయన మననం చేసుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి నిర్వహణే. ఆయన కుమారులైనటువంటి 3 వ్యక్తులు ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరము మన వైఎఫ్ఏ ప్లేయర్లకి ఈ జెర్సీ సౌకరించడం చాలా మంచి పరిణామము. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వైఎఫ్ఏ తరఫున. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఏ విధంగా కొనసాగిస్తామని కూడా హామీ ఇచ్చారు. నిజంగా వారికి ఆయన అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు. కాబట్టి మనము మన విధి నిర్వహణను మనము సక్రమంగా ఖచ్చితంగా నిక్కచ్చిగా నిర్వహించుకుంటూ పోతే అది ఎన్ని రోజులైనా ఎన్ని తరాలైనా మన పేరు ప్రఖ్యాతులు అదే విధంగా ఉంటాయి. మీరు ఒక డెడికేషన్తో ఆ ఫుట్బాల్ గేమ్ని ఆడి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ గ్రౌండ్లో ఉన్న వాళ్ళే 30-40 ఏళ్ళ కింద, మేము 35 ఏళ్ళ కింద నుంచి గ్రౌండ్లో ఉన్న వాళ్ళే ఈరోజు చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మీరు ఆ డెడికేషన్ని, ఒక ప్యాషన్ని, ఒక ఎయిమ్ని పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు కూడా ఉన్నత స్థానాల్లో ఉంటారు. ఆటతో పాటు ఒక వృత్తిలో ఉద్యోగాన్ని కూడా సంపాదిస్తారు. అదేవిధంగా మన ఎమ్మెనూరు పేరు తేవడంతో పాటు మావన్నకు, ఎందుకంటే లెజెండ్ ఆఫ్ ఎమ్మెనూరు వైఎఫ్ఏ ఆయన ఇప్పటికి కూడా ఆయన వయసు మీకు తెలుసు. కానీ ఇక్కడ ఎవరికి తెలియదు ఏమంటే ఆయన 4 ఏళ్ల వయసు అప్పటి నుంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా చిన్న ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్స్. 75 ఏళ్ళు అంటే ఆయన దగ్గర 13వ ఏట నుంచి ఇక్కడి నుంచి ఆడుతున్నాడు. 6వ తరగతి 7వ తరగతి కాలు పెట్టినప్పటి నుంచి 13వ ఏట నుంచి ఆడుతున్నాడు. అది భగవంతుడి చిన్న గిఫ్ట్ ఆయనకి, ఎవరికి కూడా దొరకని ఛాన్స్. ఆయనతో పాటు కాసిమన్న, రిజ్వాన్ అన్న చాలా మంది అన్నారు. కానీ అన్న ఇంకా కొనసాగుతున్నాడంటే మీ యొక్క ప్రోత్బలమే, మీ యొక్క ఉత్సాహమే, మీరు ఆయనకి ఇచ్చేటువంటి ఎనర్జీ, మీరు ఇచ్చేటువంటి బూస్టు, మీరు ఆడే ఆటనే ఆయనకి ఇచ్చేటువంటి అది ఆక్సిజన్ లాంటిది. ఈ సందర్భంగా ఆయనకి దేవుడు ఆయన ఆరోగ్యాల్లో ప్రసాదించాలని చెప్పి ఇంకా 2-3 తరాలు తయారు చేయాలని, 2-3 టీములు తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రుడు విశ్వాస్ అహ్మద్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి భారత ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ కుమారన్న. భాషని మా ప్లేయర్స్ కొనసాగేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ సుల్తాన్ సార్ గారి జ్ఞాపకార్థం మరి మేము చూడడానికి చాలా సంవత్సరాలు చూస్తున్నాం. విశ్వాస్ సార్ మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ స్పోర్ట్స్ కోసము వాళ్ళు ఇంత సమయాన్ని కేటాయించి మరి అంతో ఇంతో వాళ్ళకి స్పోర్ట్స్ పర్సన్స్కు వాళ్ళ ఫాదర్ జ్ఞాపకార్థము చేయడం అనేది ఎంతో సంతోషించదగ్గ విషయం. అలాగే ముఖ్యంగా నేను క్రీడాకారులకు కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మేము కూడా చిన్నప్పటి నుంచి ఆదోని ఆర్ట్స్ కాలేజ్లో కూడా క్రికెట్, ఫుట్బాల్ ఇవన్నీ ఆడుతూ వచ్చాము. కానీ డిసిప్లిన్ లేనిది ఏ ఆట అయినా కూడా వేస్ట్. అంటే మా సర్వీస్, మా ఎక్స్పీరియన్స్తో మేము చెప్తున్నాం. ఏదో వచ్చినాం, పొద్దున వచ్చినాం, మళ్ళీ ఆడినాం, ఇంటికి పోయినాం, మళ్ళీ వస్తాం లేదంటే లేదు అనే అట్లా ఆడేటట్లుంటే రావద్దండి దయచేసి. ఎందుకంటే ఓన్లీ సర్వీస్తో మాత్రం మాకుండే ఎక్స్పీరియన్స్తో మాత్రం చెప్తున్నాం. అంటే మీరు ఆడి మళ్ళీ నేషనల్ ఆడాలి అట్లని కూడా కాదు. మీ అదృష్టం ఏం జరిగేది ఉంటే అది జరుగుతుంది.
కాకపోతే ఒక మనిషి అయిన మనం జీవనం సాగించే విధానంలో ఇది కూడా ఒక భాగంగా చేసుకోవాలి. అంటే డిసిప్లిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు వచ్చి చేస్తూ పోతూ మళ్ళీ మీ పిల్లల్ని ఇంకొక వాళ్ళని కూడా పర్సన్స్గా తీర్చిదిద్దగలిగితే వాళ్ళకి ఏమవుతుందంటే బాడీ ఈ స్పోర్ట్స్ ఆడడం వల్ల మానసిక స్థైర్యం కూడా వస్తుంది. వాళ్ళ మీ నిత్యం జరిగే ఏదైనా వేరే విషయాల్లో కూడా పాల్పంచుకోవాలంటే స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు దీన్ని ఇలాగే కొనసాగిస్తూ మరి వీళ్ళు కూడా స్పాన్సర్స్ కూడా ఇలాగే వస్తూ ఉంటారు. మీరు దాన్ని ఖచ్చితంగా బాగా ఉపయోగించుకోవాలని, అలాగే ఇంతకుముందు సీనియర్ గారిని